హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి ఉత్కంఠభరితమైన నవలను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవలను ధారావాహికగా మీకు అందించబోతున్నాను. ఈ నవల గో తెలుగు ఆన్లైన్ పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిన నవల. సో మరిప్పుడు అన్వేషణ ఇందు రమణ గారి నవల మొదటి భాగం మీకోసం. ఎత్తుగా కొండపై నుండి జలజల ఉరకలేస్తూ జాలువారుతోంది జలధార. పాయలు పాయలుగా కొండ చర్యల నుండి క్రిందకు దూకుతున్న ఆ ఆకాశధారలో ఒకరినొకరు తోసుకుంటూ భక్తి పారవస్యంతో నిలువున తడుస్తూ స్నానాలు చేస్తున్నారు భక్తులు. ఆకాశధారకి ఎదురుగా అటు కొండల నానుకుని రెండు పెద్ద పెద్ద నల్ల బండల నడుమ రాతి పలకలతో నిర్మించిన వీరాంజనేయ స్వామివారి గుడి ఉంది. అటు ఇటు ఉన్న రెండు కొండల నడుమ విశాలంగా ఉన్న మెట్ల దారి నీళ్లతో నానుతూ నాచుపట్టి ఉంది. సింహగిరిపై వెలిసిన సింహాద్రినాథుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం నాడేనాడో పురూరవ చక్రవర్తి నిర్మించిన మెట్ల దారి అది. ఆ రోజు శనివారం, సింహాద్రప్పన్నకు మేలిమి రోజు. ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుండి కూడా లెక్కకు మించిన భక్తులు ముడుపులు మొక్కుబడులతో సింహాద్రప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. కొండ దిగువన ఉన్న ఊర్లో బస్సులు దిగి తొలిమెట్టున్న తొలి పావంచ దగ్గర కాలభైరవ స్వామికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి మెట్ల దారిలో నడక ప్రారంభిస్తున్నారు. తండోపతండాలుగా నడుచుకుంటూ భక్తులు గోవిందా గోవిందా అని గొంతెత్తి నామస్మరణ చేసుకుంటూ మెట్లెక్కుతున్నారు. మెట్ల దారిలో అటు ఇటు దారి పొడవునా ఉన్న పుణ్యధారల్లో మునుగుతూ ఆకాశధార వద్దకు చేరుకుని తలారా తడిసి ముద్దవుతూ మురిసిపోతున్నారు. సాక్షాత్తు శివుడి జటాజూటం నుండి జాలువారుతున్న పుణ్య గంగలా గోచరిస్తున్న ఆకాశధారలో స్నానమాచరించి ఎదురుగా ఉన్న వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు భక్తులు. తొలి పావంచ నుండి కొండపైనున్న చిట్ట చివరి మెట్టు వరకు మెట్టు మెట్టు దగ్గర యాచకులు అటు ఇటు గోనె సంచులు పరుచుకుని వచ్చేపోయే భక్తులను అడ్డగించి మరీ భిక్షమెత్తుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, సాధువులు ఒకరేంటి, ఎక్కడెక్కడి నుండో వలస వచ్చిన యాచకులంతా మెట్లు దారి పొడవునా బారులు తీరి ఉన్నారు. మెట్టు మెట్టుకి వరుస కట్టి సిల్వర్ పళ్ళెం చేత్తో పట్టుకుని దీనంగా భిక్షం కోసం యాచిస్తూ కూర్చున్నారు ముష్టివాళ్ళు. పుణ్యాత్ములైన భక్తులు చిల్లర చేత్తో పట్టుకుని అడిగినా అడగకపోయినా యాచకులందరి గోనె పట్టాల మీద చిల్లర నాణాలు పడేస్తూ పరుగు పరుగున మెట్లెక్కుతున్నారు. కొండపై నుండి క్రింద వరకు మెట్ల దారి పొడుగున అమర్చిన మైకుల్లో భక్తులకు జాగ్రత్తలు చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు. మధ్య మధ్యలో భక్తి గీతాలు శ్రావ్యంగా కొండగాల్లో తేలియాడుతూ శ్రవణానందపరుస్తున్నాయి. ఉరుకులు పరుగుల మీద మెట్లెక్కుతున్న భక్తుల మధ్య నిదానంగా ఒక్కో మెట్టు లెక్క పెడుతున్నట్టు ఎక్కుతోంది ఒక ఆమె. నిర్లిప్తతకు నిదర్శనంగా నిదానానికి నిలువుటద్దంలా గోచరిస్తోందామె. ఆమె కాటన్ చీర కట్టుకుంది. మెళ్ళో చిన్నపాటి చైను, చెవులకి పొడుల దుద్దులు, చేతులకు సన్నగా నిగనిగలాడుతున్న రెండేసి గాజులు వేసుకుంది. ముక్కున దగదగా మెరుస్తున్న ముక్కు పుడక ఆమె అందానికి వన్నె తెస్తోంది. చీర చెంగు తల నిండా కప్పుకుని మెట్ల దారిలో ఉన్న యాచకులందర్నీ బంధువులా పలకరిస్తున్నట్టుగా వారి ముందు నిలబడి పరీక్షగా చూస్తూ ముందుకు నడుస్తోంది. అమ్మా, తల్లి, ధర్మం చెయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ₹1 దానం చెయ్యండమ్మా అని ఒక్కో యాచకుడు అడుగుతున్నా వారి మాటలేవి విననట్టే నిర్వికారంగా నడుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోందామె. మెళ్ళో ఉన్న బ్యాగుని ఈ భుజం నుండి ఆ భుజానికి, ఆ భుజం నుండి ఈ భుజానికి మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ మూల నుండి ఈ మూలకు, ఈ మూల నుండి ఆ మూలకు అడ్డదిడ్డంగా మెట్లెక్కుతూ వెళ్తోంది. భక్తి పారవస్యంతో గోవిందా గోవిందా అని గొంతెత్తి ప్రార్థనలు చేసుకుంటూ మెట్లెక్కుతున్న భక్తుల కాళ్లకు అడ్డం పడుతోంది. అటు ఇటు నడుస్తున్న ఆమెను తప్పించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు భక్తులు. కొందరు బాలయాచకులు మెట్ల వెంబడి భక్తి పారవస్యంతో పరుగెడుతున్న భక్తుల్ని అడ్డుకుంటూ చేతిలో ఉన్న సిల్వర్ పాత్ర అడ్డం పెడుతూ భిక్షం వెయ్యమని ప్రాధేయపడుతున్నారు. భక్తులు ఎవరి ధ్యాసలో వారు ముందుకు సాగిపోతూ లేదు లేదని మొత్తుకున్నా వినకుండా వారి కాళ్లకి అడ్డం పడుతూ అడుక్కుంటున్నారు.
బాలయాచకుల మొర పట్టించుకున్న వాళ్ళు భిక్షం వేస్తున్నారు, పట్టించుకొని వాళ్ళు వాళ్ళని తోసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. పిచ్చిదాన్లా అటూ ఇటూ ఆ మూల నుండి ఈ మూలకు, ఈ మూల నుండి ఆ మూలకు నడుస్తూ మెట్లెక్కుతున్న ఆమెని పిల్లలైన యాచకులు ఇద్దరు గమనించారు. ఆమె తామున్న మెట్టు దగ్గరకు రాగానే ఒక కుర్ర యాచకుడు అడ్డుగా నిలబడి, అమ్మా, ధర్మం చెయ్యండమ్మా అంటూ అడ్డుకున్నాడు. హఠాత్తుగా అడ్డుపడ్డ కుర్ర భిక్షగాన్ని చూస్తూ టక్కున ఆగిందామె. రెండో కుర్రాడికి 10 ఏళ్లుంటాయి. చిరిగిన చొక్కా వేసుకున్నాడు. నిక్కరో ఫుల్ ప్యాంటో తెలియని ప్యాంటు వేసుకున్నాడు. అది ఒక కాలుకి పొడవుగా, మరో కాలుకి తొడ వరకే ఉందా ప్యాంటు. రెండో కుర్రాడు కూడా ఆమె ముందుకు వచ్చి దీనంగా యాచించాడు. ఇద్దరినీ యగాదిగా పరీక్షగా చూసింది. నిర్లిప్తంగా చూస్తూ నిర్వికారంగా నిలబడిందో క్షణం. యాచక కుర్రాళ్ళిద్దరూ ఆమెను కదలనివ్వకుండా, అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చెయ్యండమ్మా, మీ బిడ్డల్లాంటి వాళ్ళం, మీకు తోచిన సహాయం చెయ్యండమ్మా అంటూ ఆమెను ఊపిరి కూడా పీల్చుకొనివ్వకుండా ఒకరి తర్వాత ఒకరు కంఠోపాఠమైన పద్యాన్ని అప్పగించినట్టు ఆమె ముందు ముష్టి మాటలు వల్లెవేస్తున్నారు. ఆమె ఇద్దరినీ నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ చటుక్కున భుజానికి తగిలించుకున్న బ్యాగ్ పక్కనే ఉన్న చిన్న జిప్ సర్రున లాగి అందులో నుంచి చిన్న పర్సు లాంటి బ్యాగ్ తీసి ఇద్దరికీ చెరో నోటు ఇచ్చేసి టక్కున పర్సు లోపల పెట్టి జిప్ మూస్తూనే ముందుకు నడిచింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా దానం చేసేసరికి కుర్రయాచకులిద్దరూ ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. తమ సిల్వర్ పాత్రలో ఆమె వేసిన నోటు కేసు చూసి మరింతగా ఆశ్చర్యపోతూ ఇద్దరూ తమ తమ గోనె పట్టాల మీద అయోమయంగా చతకిలబడిపోయారు. 2000 రూపాయల నోటు. చెరొకటి దానం చేసి నిదానంగా మెట్లెక్కి వెళ్ళిపోతున్న ఆమె పిచ్చిదో మంచిదో అర్థం కాక ఇద్దరు కుర్రాళ్ళు నోట్లని చేత్తో పట్టుకుని అనుమానంగా అటూ ఇటూ తిప్పి చూసుకున్నారు. ఒరే రాము, ఈ రోజుకిక చాలరా, పద పోదాం అన్నాడు మొదటి యాచక కుర్రాడు సోము. సర్లేరా, పోదాం. ఒరే సోము, ఆవిడెవర్రా? పిచ్చిదంటావా మంచిదంటావా? 2000 రూపాయల నోటు అటూ ఇటూ తిప్పి చూస్తూ అన్నాడు రాము. ఏరా అలా అన్నావు అడిగాడు సోము. కొంపదీసి ఇది దొంగ నోటు అంటావా అనుమానంగా అన్నాడు రాము. పోరా, నీకన్నీ అనుమానాలే. పాత నోట్లు పోయి కొత్త నోటు వచ్చింది కదరా, అదే ఇది. దేవతరా, చూసావా తల్లిని? అమ్మలా అగుపించడం లేదు తన్మయంగా అన్నాడు సోము. నిజమేరా, మా అమ్మ ఎలాగుంటుందో నాకు తెలీదు, మీ అమ్మ ఎవరో నీకు తెలీదు, కానీ మనిద్దరికీ అమ్మలాగే సాయం చేసిందిరా సంతోషంగా అన్నాడు రాము. అరే రాము, వెనకాతలే వెళ్ళి మళ్ళీ బిచ్చం అడుగుదామా ఆశగా అన్నాడు సోము. వద్దురా, ఆ అమ్మను చూసావా, అచ్చం అమ్మోరమ్మలా అగుపించలేదా? తల మీద ముసుగేసుకుని ఎవరికీ కనబడకుండా తిరుగుతున్న లక్ష్మీదేవి అమ్మల లేదు అన్నాడు రాము. అవును రోయ్, ముక్కుకి దగదగా మెరుస్తున్న ముక్కు పుడక చూడు, ఎంత అందంగా ఉందో ఆశ్చర్యంగా అన్నాడు సోము. అందుకే వద్దురా, కోపం వచ్చి మనకిచ్చిన 2000 రూపాయలు తిరిగి లాగేసుకుంటుందేమో భయంగా నోటు చిరిగిన జోబులో భద్రంగా దాచుకుంటూ అన్నాడు రాము. అవునరా, వారం రోజులకి సరిపడా దొరికిన ఈ ముష్టి మనకు చాలు, అత్యాసొద్దు అన్నాడు సోము. పద, ఈ పట్టాలు బూత్ బంగ్లాలో దాచేసి వెళ్దాం అన్నాడు సోము మెట్ల మీద పరిచిన గోనె పట్టా తీస్తూ. పోరా, మళ్ళీ బంగ్లా దగ్గరికి ఎందుకు, ఈ మెట్లవతల తుప్పల్లో బండలమూల దాచేద్దాం అన్నాడు సోము. సరే పద అంటూ ఇద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ గోనె పట్టాలు తుప్పల్లో పడేసి తొలి పావంచాకేసి హుషారుగా పరిగెడుతూ 2 మెట్లెక్కి గెంతుకుంటూ కిందకి దిగారు బాలయాచకులిద్దరూ. ఆమె దారి పొడుగున ఆగి ఆగి నడుస్తూ యాచకులందర్నీ పలకరిస్తున్నట్టే వాళ్ల ముందొకసారి ఆగి యగాదిగా పిచ్చి చూపులు చూస్తూ మెట్లెక్కి ఆకాశధార దగ్గరకు చేరుకుంది. ఆకాశంలో నుండి జాలువారుతోందా అన్నట్టు జలజల రాలుతున్న జలధారకేసి తీక్షణంగా చూస్తూ నిలబడింది. భక్తులు తండోపతండాలుగా మెట్లెక్కుతూ ముందుకు సాగిపోతున్నారు. ధారలు పడుతున్న మెట్ల పక్కనే నిలబడిందామె. పైనుండి దబదబా పడుతున్న జలధార పడుతూనే తుళ్ళి తుళ్ళి పైకి ఎగిరి చుట్టుపక్కలంతా పన్నీరు జల్లులా పడుతోంది. క్రింద పడ్డ నీటి చుక్కలన్నీ ఒక్కటై మెట్లపై నుండి ధారలై పారుతున్నాయి. జలధార తుంపరల్లో తడుస్తూ నిలబడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికేసి చూసిందామె.
అభయహస్తం చూపిస్తూ నిలబడ్డ వీరాంజనేయ స్వామి విగ్రహం నేనున్నానంటూ ధైర్యాన్నిస్తూ భీకరంగా కనిపించింది. అప్రయత్నంగానే 2 చేతులు జోడించిందామె. ఆకాశధార దగ్గర నుండి యాంత్రికంగానే వీరాంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు చేరుకుంది. గుడిలో పూజారి మూల విరాట్టుకు అర్చన చేస్తూ అనుకోకుండా ఆమె కేసి చూశాడు. తన్మయత్వంలో వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్నే చూస్తున్న ఆమెని పరికించి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. తండోపతండాలుగా మెట్లెక్కుతున్న భక్తజన సందోహం మధ్య తారలా తళుక్కున మెరుస్తోన్న ఆమెని ఎవరైనా ఒక్క క్షణమైనా చూడక మానరు. గుడి ముందు హుండీ మీద పడి ఉన్న స్వామివారి సింధూరం చేత్తో తీసుకుని నుదుటి మీద దిద్దుకుని 2 అడుగులు ముందుకు నడిచి తిరిగి గుడిలోకి మూల విరాట్టుకు మళ్లీ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందామె. అష్టోత్తరం ముగించి ఆంజనేయ దండకం చదువుతూ వెనుతిరిగిన పూజారి మెట్లెక్కి వెళ్ళిపోతూ వెనక్కి చూసి నిలబడి మళ్లీ స్వామికి నమస్కరించుకుంటున్న ఆమెను చూసి ఎందుకో ఉలిక్కిపడ్డాడు. తెల్లగా నిగనిగలాడుతూ గుండ్రంగా ఉన్న పెద్ద పెద్ద నేత్రాలను, సంపంగి పువ్వులా కొనదేరి ఉన్న నాసికాన్ని, ముక్కున మిలమిల మెరుస్తున్న ముక్కు పుడకని, ఆమె కోలముఖాన్ని చూస్తూనే ఉలిక్కిపడ్డాడు పూజారి. ఆమె నిర్లిప్తంగా నడుచుకుంటూ ముందుకు సాగిపోతోంది. భక్తుల రద్దీలో కలిసిపోయింది. గుడి ముందున్న ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఆమె కోసం కళ్లతోనే వెతుకుతూ తొంగి తొంగి చూశాడు పూజారి. ఆకాశధార ఆంజనేయ స్వామి ఆలయం దాటి చాలా దూరం మెట్లెక్కుతూ ముందుకెళ్ళిపోయిందామె. కోలాహలంగా ఉన్న భక్తుల రద్దీ కేసి చూస్తూ గుడిలోకి వెళ్ళి గుడి ముందు నిలబడ్డ భక్తులకు హారతి ఇస్తూ అందరి తల మీద శటకోపం పెడుతూ మరోసారి ఆమె వెళ్ళిన దిక్కే చూశాడు పూజారి. దేవతలా ఉంది. బాగా తెలిసిన పరిచయమున్న వ్యక్తిలాగే ఉంది. ఎవరామె? ఎక్కడ చూశాడు? పూజారి మెదడంతా ఆమె జ్ఞాపకాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఒక్కసారి చూస్తే చాలు, జీవితాంతం గుర్తుండిపోయే సుందరమైన రూపం ఆమెది. గుడిలో అమ్మవారిలా కరుణతో నిండిన ఆకర్షణీయమైన వర్చస్సు. ఎవరామె? ఎక్కడ చూశాడు? మనసులోనే ఆమె జ్ఞాపకాలను మదిస్తూనే తన పనిలో నిమగ్నమయ్యాడు పూజారి. గుడిలో భక్తులందరికీ వరుసగా పేరు పేరున అర్చనలు చేస్తున్నాడే గాని అతనిలో అంతర్మథనం సాగుతూనే ఉంది. ప్రధాన ఆలయం చేరుకోవడానికి ఇంకా కొద్ది దూరమే ఉంది. భక్తులంతా ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు. కొందరు ఆయాసంతో మెట్లకు ఇరువైపులా ఉన్న చప్టా మీద కూర్చుని సేద తీర్చుకుంటున్నారు. సింహాద్రప్పన్న ఆలయం చేరువవుతున్న కొద్దీ భక్తుల్లో కోలాహలం మొదలైంది. భక్తి శ్రద్ధలతో గోవిందా గోవిందా అని అరుచుకుంటూ భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోతూ మెట్లెక్కుతున్నారు. మెట్లకిరువైపులా ఉన్న ధారల్లో క్యూలో నిలబడి మరీ స్నానాలు చేస్తున్నారు చాలామంది భక్తులు. మెట్లకిరువైపులా సిమెంటు చప్టా దగ్గర చిన్న చిన్న దుకాణాలున్నాయి. కాశీతాళ్ళు, ఉంగరాళ్ళు, లాకెట్ అమ్మేవాళ్ళు, ఒకవైపు కొబ్బరికాయలు, అరటిపళ్ళు అమ్మే దుకాణాలు వరుసగా లెక్కకు మించి ఉన్నాయి. వర్తకులంతా మెట్లెక్కుతూ దేవాలయాన్ని చేరువవుతున్న భక్తులను అడ్డగించి మరీ కొబ్బరికాయలు, అరటిపళ్లతో ఉన్న ప్లాస్టిక్ సంచులు వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. భక్తులు వద్దు వద్దన్నా వినకుండా దబాయించి మరీ వారి దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు. వర్తకుల్ని, వారి చేష్టల్ని, పరిసరాలను పరిశీలిస్తూ నడుస్తోందామె. ధారల్లో స్నానాలు చేసి వచ్చిన భక్తులు తడిబట్టలతోనే ముందుకు సాగుతున్నారు. ఆమె నిర్లిప్తంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడాగింది. వర్తకులంతా ఆమెను చుట్టుముట్టారు. ఎవరి మట్టుకు వాళ్ళు ఆమెపై కొబ్బరికాయల సంచులతో దాడి చేశారు. అందర్నీ తప్పించుకుంటూ ముందుకు నడిచింది. ఎత్తులో కొద్ది దూరంలో ఎదురుగా సింహాద్రప్పన్న ఆలయం. దాని ముందు ఆకాశాన్ని తాకుతున్నట్టు నిలబడి సాదరంగా ఆహ్వానిస్తున్న గాలిగోపురం. పిల్లా పాపలతో ఆడ మగ దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో అవస్థలు పడుతున్నారు. చివరి మెట్టు దగ్గరే నిలబడి సింహాద్రినాథుడు కొలువై ఉన్న ప్రధాన ఆలయం కేసి చూసింది. గాలిగోపురంలో నుండి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది గుడి. బంగారు తాపడంతో దగదగా మెరిసిపోతోంది. చాలామంది భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనానికి వెళ్లాలని కేశఖండనశాల కేసి వెళుతున్నారు. కేశఖండనశాలకు చేరువలోనే ఉంది గంగధార. ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది కేశఖండనశాల. కేశఖండనశాల తలనీలాలు అర్పించి
గంగధారలో శుచిగా స్నానాలు చేసి వస్తున్నారు భక్తులు. నేరుగా కేశఖండనశాల దగ్గరకు చేరుకుందామే. ఆ భవనానికి ఎదురుగా వేడి నీళ్లు మరగబెట్టి బకెట్లతో అమ్ముతున్నారు కొందరు వ్యక్తులు. అంత చలిలో గంగధార స్నానం చేయలేని భక్తులు వేడి నీళ్లు కొనుక్కుని స్నానాలు చేస్తున్నారు. గంగధారకు వెళ్లే దారిలోనే ఒక పక్క టోపీల దుకాణాలు, మరో పక్క కేశఖండనశాలలో నున్నగా గుండ్లు గీయించుకున్న భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయడానికి వరుసగా ఏర్పాటు చేసిన కొళాయిలున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న టీ దుకాణాలున్నాయి. ఒకరిద్దరు కుర్రాళ్ళు బ్యాగుల్లో టిఫిన్ పొట్లాలు పట్టుకుని తిరిగి తిరిగి అమ్ముకుంటున్నారు. టీ ఫ్లాస్కు గ్లాసు చేత్తో పట్టుకుని ఒకడు టీ అమ్ముకుంటున్నాడు. కొందరు భక్తులు స్వచ్ఛంగా కొండ కోణల్లో నుండి జలజల పారుతూ వస్తున్న పుట్టుధారైన గంగధారలో స్నానం చేయడానికి పరుగెడుతున్నారు. స్నానం చేసి వస్తూనే అంత హడావిడిలోనూ గుండ్లు గీయించుకున్న భక్తులు చేతిలో నామం సింధూర తిలకాలతో తిరుగుతున్న జంగమదేవరకు మొక్కి వారికి దక్షిణగా చిల్లర సమర్పించుకుని నుదుటి మీద నిలువు నామాలు దిద్దించుకుంటున్నారు. కేశఖండనశాల భవనానికి చేరువలోనే ఉన్న పెద్ద రాతి చప్టా మీద చతకిలబడి వచ్చేపోయే భక్తులను పరికించి చూస్తూ నిర్వికారంగా కూర్చుందామె. భక్తులు ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. కొందరు కేశఖండనశాలలోకి పరుగెడుతూ ఎత్తైన రాతి చప్టా మీద ఒంటరిగా కూర్చుని దిక్కులు చూస్తున్న ఆమె కేసి ఓసారి తేరిపార చూసి వెళుతున్నారు. చప్టా మీద కూర్చున్న ఆమె ఉన్నట్టుండి చెంగున కిందకు దిగింది. ఆమె అలా ఎత్తైన అరుగుల మీద నుండి క్రిందకు దూకడం చూసిన భక్తులు కొంపదీసి పడిపోయిందేమోనని ఆమె దగ్గరకు పరుగున వచ్చి పట్టుకోబోయారు. చప్టా మీద నుండి దూకిన తనని తాకబోతున్న ఇద్దరు ముగ్గురు ఆడ మగ భక్తులకేసి తీక్షణంగా చూసి వారి చేతులను విదిలించుకుంటూ టోపీలు అమ్ముతున్న దుకాణం కేసి వెళ్ళిందామె. గంగధారకు వెళ్లే రహదారికి అటు ఇటు ఉన్న పెద్ద రాతిగోడ నానుకుని చాలా దుకాణాలున్నాయి. ఒకవైపు టీ దుకాణాలు, మరోవైపు టోపీలు, ఫ్యాన్సీ దుకాణాలున్నాయి. రాతిగోడని ఆనుకుని ఉన్న ఆ టోపీల దుకాణం దగ్గరకు వెళ్ళిందామె. దుకాణం పక్కనే రాతి గోడకు అతికించిన రకరకాల పిచ్చి పిచ్చి పోస్టర్ల ముందు నిలబడి తీక్షణంగా చూస్తూ పోస్టర్లన్నీ చేత్తో తడిమింది. పాన్ కార్డు కావాలా అని ఒకటి, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు ఒకటేమిటి, ఎన్నో రకాల పోస్టర్లు అతికించున్నాయి. అందులో ఒక పోస్టర్ కలర్లో ఉంది. ఆ పోస్టర్లో 10 ఏళ్ల అందమైన అబ్బాయి ఫోటో. దాని క్రింద ఈ అబ్బాయి ఆచూకీ తెలియచేసిన వారికి 10 లక్షల బహుమతి ఇవ్వబడును అని రాసి ఉంది. దాని క్రింద 4 ఫోన్ నెంబర్లు. కనబడుట లేదు అన్న ఆ ప్రకటన చాలా చూడముచ్చటగా ఉంది. చూసేవాళ్లకి ఆకర్షణగా బహుమతి మొత్తం పెద్ద పెద్ద అంకెల్లో ముద్రించారు. ఆ పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ గోడలకు అతికించారు. అలాంటి పోస్టర్లు 4-5 వరుసలను అంటుకుని అందంగా చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆమె ఆ పోస్టర్లను తదేక దీక్షగా చూస్తూ నిలబడింది. కుడి చేత్తో ఆ పోస్టర్లనన్నింటినీ సదను చేస్తున్నట్టు తడుముతూ 10 లక్షల అంకెను చూస్తూనే టక్కున ఆగి ఆ అంకెల మీదే దృష్టి నిలిపి నిలబడింది. ఉన్నట్టుండి దిక్కులు చూస్తూ క్రింద నేలంతా పరికించి చూసింది. వేడి నీళ్లు మరగబెడుతున్న కర్రపొయ్యి దగ్గర ఒక మూల నిప్పులు ఆర్పేసిన నల్ల బొగ్గులు ఆమె కంటపడ్డాయి. గభాలున అక్కడకు వెళ్ళి ఒక బొగ్గు ముక్క తీసుకుని తిరిగి గోడ దగ్గరకు చేరుకుంది. కనబడుట లేదు అన్న ప్రకటనలో క్రింద రాసిన 10 లక్షలున్న అంకె పక్కన వరుసగా సున్నాలు గీసుకుంటూ ఆ పోస్టర్ అంతా సున్నాలతో నింపేసిందామె. బొగ్గు ముక్క అంతా అరిగిపోగానే ఒక్కసారి చేతులు దులుపుకుని సున్నాలతో నిండిపోయిన ఆ పోస్టర్ను చూసి పకాల్న నవ్వింది. నవ్వి నవ్వి టక్కున ఆపేసి ఉన్నట్టుండి వలవల ఏడ్చేసింది. ఆమె పిచ్చి చేష్టలు ఓరగంట కనిపెడుతున్న వర్తకులు ఒక్కసారే ఆశ్చర్యంగా చూశారు. గంగధారలో స్నానాలు చేసిన వచ్చిన భక్తులు దర్శనానికి వెళుతూ ఒక్కసారే పక్కున నవ్విన నవ్వుకి ఉలిక్కిపడి తలలు తిప్పి ఆమె కేసి చూశారు. సరిగ్గా అదే సమయానికి కేశఖండనశాలలో నుండి వస్తున్న ఒక ఆజానుబాహుడైన వ్యక్తి టక్కున ఆగి పిచ్చిగా నవ్వుతున్న ఆమెను పరీక్షగా చూశాడు. నవ్వుతూ నవ్వుతూ ఉన్నట్టుండి తల బాదుకుని ఏడుస్తున్న ఆమెను చూసి అదిరిపడ్డాడు. ఉదయం నుండి ఆమె కోసమే వెతుకుతున్న అతను గబుక్కున చేతిలో నుండి పర్స్ తీసి అందులో ఉన్న ఫోటో తీసి ఎవరూ చూడకుండా అరచేతిలో దాచుకుని మరోసారి ఆమెను ఆ ఫోటోని పదే పదే పరిశీలనగా చూసుకున్నాడు. ఉన్నట్టుండి ఏడు పాపేసి పకపక నవ్వుతూ
నవ్వుతూ ఒక్కసారే అందరూ తననే గమనిస్తున్నారని అనుకుందో ఏమో. టక్కున నవ్వాపేసి భుజాన ఉన్న బ్యాగ్ రెండో భుజానికి మార్చుకుని అక్కడి నుండి చకచక దేవాలయం కేసి నడక సాగించింది. ఆమె అలా కదలగానే అతను గాబరాగా మెట్లు దిగి ఆమె వెళ్ళిపోతున్న దిక్కు చూశాడు. భక్తుల సందోహంలో ఆమె కలిసిపోయి ముందుకు సాగిపోతుంటే ఆమెనే గమనిస్తూ అతను భక్తులను తోసుకుంటూ గబగబా అనుసరించాడు. కనుచూపు మేరలో ఆమెనే అనుసరిస్తూ అడ్డొస్తున్న భక్తుల్ని నెట్టుకుంటూ నడుస్తున్నాడు. ఆమె దేవాలయం ముందరున్న గాలిగోపురం దగ్గరకు వెళ్ళి నిలబడి 2 చేతులు జోడించి లోన గర్భాలయంలో కొలువై ఉన్న సింహాద్రినాథునికి నమస్కారం చేసింది. దూరంగా నిలబడి ఆమె ప్రతి కదలికను గమనిస్తూ జేబులో నుండి సెల్ ఫోన్ తీశాడతను. చకచక ఫోన్లో నెంబర్లు నొక్కాడు. సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎలాంటి శబ్దమూ లేదు. సెల్ ఫోన్కి సిగ్నల్స్ అందడం లేదు. విసుగ్గా పదే పదే సెల్ చెవి దగ్గర పెట్టుకుని మనసులోనే తిట్టుకున్నాడతను. సార్, గుడి దగ్గర సెల్ ఫోన్లు పనిచేయవు. కొండ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్తే గానీ సిగ్నల్స్ రావు. ఇక్కడ జామర్ ఏర్పాటు చేశారు. అతని అవస్థ చూసి దారిన పోతున్న దేవస్థానం ఉద్యోగి అతని భుజం తట్టి మరీ చెప్పాడు. ఓ, అలాగా సార్ అంటూనే అతను సెల్ జేబులో పెట్టుకుని తనింతవరకు అనుసరించి వచ్చిన ఆమె కోసం కళ్లతోనే వెతుకుతూ గాలిగోపురం కేసి చూశాడు. అప్పటి వరకు గాలిగోపురం దగ్గర నిలబడి గర్భాలయంలో ఉన్న సింహాద్రినాథుడికి నమస్కరించుకున్న ఆమె అక్కడ కనిపించకపోయేసరికి అతను అదిరిపడ్డాడు. గబగబా జనాల్ని చీల్చుకుంటూ గాలిగోపురం దగ్గరకు చేరుకున్నాడు. గుడిలో దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు నేరుగా క్రిందకు దిగి కొండ బస్టాండ్ దగ్గరకు చేరుకుంటున్నారు. గాలిగోపురం ముందరే నిలబడి ఆమె కోసం గుంపులు గుంపులుగా నడిచి వెళ్ళిపోతున్న భక్తులకేసి చూశాడతను. ఆమె జనాల్లో కలిసిపోయింది. కనుచూపు మేర ఎక్కడా ఆమె జాడలేదు. గుంపులు గుంపులుగా భక్తులు తరలి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారే ఆందోళనగా ఆమెను వెతుక్కుంటూ గాభరాగా భక్తులను తోసుకుంటూ దేవాలయం దగ్గర నుండి కొండ బస్టాండ్కు చేరుకున్నాడు. ఆమె కోసమే తానిన్నాళ్ళు వెతుకుతూ తిరుగుతున్నాడు. కనిపించినంతలోనే కనుమరుగయింది. ఇంతలో వింతగా ఎలా మాయమైపోయింది అనుకుంటూ ఆతృతగా వెతుకుతూ తిరుగుతున్నాడతను. బస్టాండ్కు చేరువలోనే దేవాలయం అన్నదాన సత్రం ఉంది. దేవుడి దర్శనాలు చేసుకున్న భక్తులు అన్నదానంలో భోజనానికి క్యూలో నిలబడుతున్నారు. కొండ బస్టాండ్లో నిలబడి చుట్టూ పరికించి చూశాడతను. భక్తుల సందోహంలో ఆమె ఎటు వెళ్ళిందో కనుక్కోలేకపోతున్నాడు. ఆతృతగా అన్నదానం క్యూలైన్లలో వెతికాడు. భక్తులు కొందరు కొండమెట్ల వెంబడి నడుచుకుంటూ క్రిందకు దిగి వెళ్ళిపోతున్నారు. మరికొందరు బస్టాండ్లో బస్సు ఎక్కడానికి నిరీక్షిస్తున్నారు. కొందరు అన్నదాన సత్రం దగ్గర క్యూలో ఉన్నారు. ఎక్కువ మంది కొండ బస్టాండ్లో ఉన్న ఫ్యాన్సీ దుకాణాల్లో, ఫోటో దుకాణాల్లో, శనగలు, ఖర్జూరాలు అమ్మే దుకాణాల్లో పోగై ఉన్నారు. ఆమె కోసం ఎక్కడని వెతకను? చిక్కినట్టే చిక్కి చేజారిన ఆమెని కనిపెట్టి మట్టు పెట్టడమే తన విధి. ఎలా? ఎటు వెళ్ళింది? మనసులోనే తర్జన భర్జన పడ్డాడతను. ఇంతలో అతని జేబులో సెల్ రింగ్ అయింది. సెల్ రింగ్ వినగానే ఉలిక్కి పడ్డాడు. భయం భయంగానే సెల్ తీశాడు. తనే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది అనుకుంటూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో, లోగొంతుతో అన్నాడు. కనిపించిందా? అట్నుంచి కటువుగా వినిపించింది. కనిపించింది, కనిపించి నసుగుతూ అన్నాడతను. అంటూనే చుట్టూ పరికించాడు. ఆమె జాడ కానరాలేదు. తన జాడ కూడా ఎవరూ పసికట్టకూడదనుకుంటూ భక్తులు పలుచుగా ఉన్న ప్రాంతం కేసి నడుచుకుంటూ వెళ్ళి నిలబడ్డాడు. కనిపించి ఏమైంది? మరింత కటువుగా వినిపించింది అవతల నుంచి. ఇక్కడే ఎక్కడో జనాల్లో కలిసిపోయింది బాస్. కనిపెడతాను, కనిపెట్టి పట్టుకుంటాను స్థిరంగా అన్నాడతను. పట్టుకోవడం కాదు, మట్టుబెట్టాలి. ఈ రాత్రికే పని ముగించాలి. సంజే? అట్నుంచి అంతే స్థిరంగా ఆర్డర్ వినిపించింది అతనికి. ఎస్ బాస్ అన్నాడు. అంతే. ఫోన్ కట్ అయింది. సెల్ జేబులో పెట్టుకుంటూ కోపంతో ఒక్కసారే క్రూరంగా మారిపోయాడతను. ఈ రాత్రికి ఎలాగైనా ఆమెని హతమార్చాలి, ఎలాగైనా పని ముగించాలి. కసిగా పళ్ళు పటపటా కొరుక్కుంటూ కోపంతో ఆమె ఆచూకీ కోసం ఆవేశంగా పిచ్చివాడిలా అటూ ఇటూ పరుగులెడుతూ తిరిగాడు. మనసులో తనని తానే తిట్టుకుంటూ అన్నదానం భవనం కేసి చూస్తూ అయోమయంగా నిస్సత్తువతో నిలబడిపోయాడతను.
సాయంత్రం అవుతోంది. శీతాకాలం వలన 6వ గంటకే చీకటి చిక్కబడుతోంది. ఉదయం నుండి ఆలయ పరిసరాల్లో తిరిగి తిరిగి అలసిపోయిన ఆమె అలసటగా మెట్ల దారిలో అన్నదాన భవనం పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు చప్టా మీద చతికిలబడింది. భక్తులు దర్శనాలు ముగించుకుని పెక్కుమంది బస్సుల్లోనూ కొద్దిమంది కాలినడకన తండోపతండాలుగా కొండ దిగి వెళ్ళిపోతున్నారు. చెట్టు కింద కూర్చుందే గాని చలికి తట్టుకోలేకపోతోందామె. భుజాన ఉన్న బ్యాగ్ తీసి తన పక్కనే పెట్టుకుని బ్యాగ్కి ఉన్న నెంబర్ తాళం తెరవడానికి క్షణం ఆలోచిస్తూ నెంబర్లు తిప్పింది. 3 నెంబర్లున్న తాళం కోడ్ గుర్తు చేసుకుంటూ బ్యాగ్ తాళం తెరిచి అందులో ఉన్న శాలువా బయటకు తీసింది. యథాలాపంగా నెంబర్లన్నీ చకచకా మార్చేసి బ్యాగ్ తాళం వేసిందామె. భుజాల మీదుగా శాలువా కప్పుకుని చెట్టుకు చేరగిలబడి కూర్చుంది. చలికి వణికిపోతూ కూర్చున్న ఆమె కొద్ది దూరంలో ఒక ముసలమ్మ కాళ్ళు ముడుచుకుని గజగజ వణికిపోతూ బొంగరల్లా పడుకున్న తీరు చూసింది. చివుక్కుమంది ఆమె మనసు. గభాలున లేచి ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్ళింది. తను కప్పుకున్న శాలువ తీసి ఆ ముసలమ్మ మీద కప్పింది. వెనుతిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. కడుపులో ఆకలి దంచేస్తోంది. బ్యాగ్ భుజాన తగిలించుకుని చలికి వణుకుతూనే మెట్లెక్కి కొండ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ వరుసగా ఉన్న దుకాణాలన్నీ వెతుక్కుంటూ ఓ కిరాణా కొట్టు దగ్గర ఆగి రొట్టె జామ్ కొనుక్కుంది. బ్యాగ్ సైడ్ జిప్లో ఉన్న చిన్న బ్యాగ్ తీసి 2000 రూపాయల నోటిచ్చింది. దుకాణం యజమాని ఆమె దిక్కు ఎగాదిగా చూసి నోటుకేసి 10 మార్లు చూసుకుని చిల్లర లేదని తిరిగిచ్చేశాడు. ఇంతలో పక్క షాపులో కూర్చున్న 2 యువకులు ఆమెను చూస్తూనే కిరాణా దుకాణం దగ్గరకొచ్చారు. నేను చిల్లరిస్తానివ్వండి అంటూ ఆమె చేతిలో నోటు తీసుకుని చిన్నగా పోజు కొడుతూ ఆమె కేసి ఓరగా చూశాడొక యువకుడు. ఆమె ఆ యువకుడు కేసి తలెత్తి కూడా చూడలేదు. రొట్టె జామ్ ప్యాకెట్ పట్టుకుని నిలబడింది. మరో రొట్టె జామ్ ప్యాకెట్ ఇవ్వండి అని కిరాణా షాపు యజమానిని అడిగిందామె. ఆమె కంఠస్వరం వింటుంటే వీణ మీటినట్టుంది. 2000 రూపాయల నోటుకు 20 100 నోట్లిస్తూ ఆమె చేతిని కావాలనే తాకాడా యువకుడు. ఆమె చివ్వున తల ఎత్తి చురుగ్గా ఆ యువకుడి కేసి చూసింది. ఆమె అలా చూసేసరికి క్షణంసేపు తడబడ్డాడు. కానీ ఆమె ముగ్ధమోహన రూపాన్ని చూసి చలించిపోయారు యువకులిద్దరూ. ఆమె రొట్టెలు 2 జామ్ ప్యాకెట్లు 2 పట్టుకుని తిరిగి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళిపోయింది. యువకులిద్దరూ ఆమె వెంటే వెళ్లారు. ఆమె మర్రి చెట్టు దగ్గరకు వెళ్లడం గమనించి వెనుతిరిగారు. ఒక రొట్టెను మధ్యలో విరిచి జామ్ రాసి కొద్ది దూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్ళింది. తాను కప్పిన శాలువా తీసి ఆ ముసలమ్మను తట్టి లేపింది. అమ్మా, ఈ రొట్టె తినమ్మా అంటూ చేతిలో ఉన్న రొట్టె ఆ ముసలమ్మకిచ్చిందామె. ఎందుకు తల్లి నీకు శ్రమ అంటూనే ముసలమ్మ ఆమె చేతిలో రొట్టె తీసుకుని ఆమె కేసి చూసింది. ఇంకా కావాలా అమ్మా అడిగిందామె. ముసలమ్మ ఆమె కేసి ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది. అమ్మా, నువ్వేనా అమ్మా? నువ్వేనా తల్లి? ఆనందంగా అంది ముసలమ్మ. ముసలమ్మ ఏమంటోందో ఆమెకు అర్థం కాలేదు. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.
కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా, మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నువ్వేనా తల్లి? ఆనందంగా అంది ముసలమ్మ. ముసలమ్మ ఏమంటోందో ఆమెకు అర్థం కాలేదు.
అన్వేషణ. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అంతవరకు సెలవు. నమస్తే. అన్వేషణ. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.